ఇవాళ డేట్ వచ్చేసి 26th of February 2026. సో నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా రోజుల నుంచి బయట తినకపోయేసరికి నాకు ఎందుకో క్రేవింగ్స్ వస్తుంటాయి అనమాట. అంటే మంచి ఫుడ్ తినాలి, మంచి మన అథెంటిక్ ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ తినాలనిపిస్తుంది. కానీ ఏమవుతుందంటే ఇక్కడ నేను హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేశాను యూబర్ ఈట్స్లో, మా సిటీలో ఉండే దగ్గర. హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రాపర్ ఫ్రైడ్ రైస్ చేసుకొచ్చాడు, నాకైతే భలే చిరాగా వేసింది. దాని తర్వాత మళ్ళీ షెల్బీస్ ఆర్డర్ చేశాను. సో నేను ఒక్కరితో ఈ జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయడం మీదే జస్ట్ బిర్యానీ తినకపోవడం వల్ల నేను ఒక $60 వేస్ట్ చేశాను విత్ డెలివరీ ఛార్జెస్. అంటే అటు ఇటుగా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట $60. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఎలాగో మనం మనీ ఇలా ఆర్డర్ చేసుకొని వేస్ట్ చేసే కంటే మంచి పులావ్ కానీ బిర్యానీ కానీ తిందాం అనిపిస్తుంది. సో అన్ఫార్చునేట్లీ మా సిటీలో మనకి మంచి ఆప్షన్స్ లేవు. అందుకనే ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 1 hour డ్రైవ్ చేసుకొని ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ మంచులో ఫుడ్ తిన్నాం తప్ప వేరే యాక్టివిటీస్ కూడా ఏం చేయలేము. స్నో స్కీయింగ్ అంటారా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఈ కంట్రీలో ఉంటే నాకు అదే అనిపిస్తుంది, మన పొటెన్షియల్ అంతా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. మనం ఏం చేయలేము, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేము, మంచి అంత ఎక్కువ ఉండిద్ది. సో ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళేసి ఇంకా రెస్టారెంట్ కూడా ఏం ఫిక్స్ అవ్వలేదు. సో మోస్ట్ ప్రాబ్లీ నేను మా ఫ్రెండ్ లక్ష్మణ్ వెళ్తాం. సో మీ ఇద్దరం వెళ్ళేసి అసలు ఏం తింటాం, ఎలా తినబోతుందని చూస్తాను. సో నేను బేసికల్లీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళేసి రెస్టారెంట్ ఎలా ఉంది అన్ని రివ్యూస్ అలాంటివి నేను చెప్పాను, ఎందుకంటే అవి చేయడానికి చాలా సపరేట్ చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరి వల్ల నేను ఇన్స్టాగ్రామ్ అసలు ఏ సోషల్ మీడియా ఏది వాడను, జస్ట్ గూగుల్ వెళ్తాను, రివ్యూస్ చూస్తాను, నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాను. సో నేను టేస్ట్ చేసిన ప్రతి దగ్గర మా సిటీలో తప్ప బయట సిటీస్లో టేస్ట్ అయితే చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయేసి వెళ్ళిపోయేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ మనమైతే స్టార్ట్ అయిపోతాం. సో వెదర్ వచ్చేసి -4. ఈ -4 ఉంది కానీ నిన్న మొన్న మాత్రం -20, -22 ఉంది. సో ఈ టెంపరేచర్కి ఎలా అయిపోతుందంటే స్నో అంతా పెద్ద పెద్ద కుప్పల్లా ఉంది. ఇప్పుడు నా కుప్పల్లా కెమెరాతో చూపిస్తాను, క్లారిటీగా కనిపిస్తే ఇంతకన్నా క్లారిటీగా మన ఫోన్లు ఎక్కడ చూపిలేవు. సో బేసికలీ మనం చూడొచ్చు కదా, ఎక్కడ చూసినా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మంచు గడ్డలు కప్పిపోయినాయి. సో నేనేం చేస్తానంటే బేసికల్లీ కార్ని ముందే ఆటో స్టార్ట్ చేస్తాను. ఆటో స్టార్ట్ అంటే బేసికల్లీ ముందే నేను కార్ని స్టార్ట్ చేసి పెడతాను స్నోలో బయటికి వెళ్ళేటప్పుడు. ఈ మధ్య కార్ వాడకపోయేసరికి మనకి పార్ట్స్ చూసారా మొత్తం తుప్పు పట్టేస్తుంది. ఈ బ్రేకులు కానీ మొత్తం కార్ వాడకపోయేసరికి తుప్పులు పడుతున్నాయి. సో నేను కార్ ఈ మధ్య చాలా రోజులు నేను ఎక్కువ బయట అట్లా ఓన్లీ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు బయట చేస్తాను. సో మనం బయట కూడా చూడవచ్చు. నాకు ఎందుకో ఆ పక్కన మెస్టీస్ కార్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి ఇంకా వెళ్ళిపోతాము. అలాగే ఇక్కడ నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉంది. మధ్యలో లక్ష్మణ్ వాళ్ళ హౌస్ ఉంటుంది. సో లక్ష్మణ్ వాళ్ళ హౌస్ ఇక్కడ నుంచి ఒక 5 minutes లక్ష్మణ్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాము. లక్ష్మణ్ వచ్చాక లక్ష్మణ్తో మాట్లాడేద్దాము. అండ్ నార్మల్గా అయితే ఈ కార్ స్టీరింగ్ చాలా చిన్నగా ఉండిద్ది. నేను చాలాసార్లు చూపించడానికి ట్రై చేసా కానీ ఈ కెమెరాలో అయితే నీకు క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి సర్కిల్ ఉంటుంది, దీనికి మాత్రం చూసారా డీ కట్ ఉంటుంది, అంటే డీ షేప్లో ఉంటుంది. సో నువ్వు నడుపుతున్నప్పుడు నీకు మంచి స్పోర్ట్స్ కార్ నడుపుతున్న ఫీల్ అయితే వచ్చింది. అలాగే కార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తానంటే బేసికలీ ఎప్పుడైతే ఇక్కడ మనకి ఇంజన్ హీట్ అయిందో, సో ఇక్కడ మనకి ఇంజన్ టెంపరేచర్ చూసారా, సో బేసికలీ మనకి 90 రావాలి. సో 90 వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వాలి. నార్మల్గా ఫోన్స్లో చూపిస్తే క్లారిటీ ఉండదు కానీ కెమెరా అయితే క్లారిటీ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఈ మ్యాప్ కన్సోల్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాను, ఎందుకంటే ఆ మ్యాప్ కన్సోల్లో మనకి మా గూగుల్ మ్యాప్స్ అలాంటివి ఏం పెట్టకుండా నార్మల్ దాంతో వెళ్ళిపోవచ్చు. సో కార్ కొంచెం హీట్ ఎక్కుతుంది, ఒక 2 minutesలో మనం అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో లక్ష్మణ్కి ఆల్రెడీ మెసేజ్ చేశాను వస్తున్నా అని చెప్పాను. సో మనోడు వెయిట్ చేస్తుంటాను నా కోసం. సో ఇంకా మనోడు వచ్చాక మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఓషావాలో. సో రెస్టారెంట్ అనేది ఏం ఫిక్స్ అవ్వలేదు, వాడు వచ్చేతో మాట్లాడుకొని దాని తర్వాత మేము రెస్టారెంట్ ఫిక్స్ అయిపోతాను. నాతో పాటు మీరు కూడా వస్తే మా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ మనం వెళ్ళేదారిలో మిడిల్లో ఆపి మనం ఒక మంచి ఫ్యూల్ బ్రేక్ ఆపాను. సో ఫ్యూల్ బ్రేక్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ మెకోవన్ అనే స్టేషన్ ఉంది. సో ఈ స్టేషన్లో మనం ఫ్యూల్ బ్రేక్ తీస్తున్నాం. సో బేసికలీ మనం పంప్ అలా పెట్టేసి మన గ్యాస్ మనమే పర్చేజ్ చేయాలి కదా. సో మనం కొట్టేసి అలా పెడితే ఆటోమేటిక్గా అదే మొత్తం ఫిల్ అయ్యింది. సో నేనైతే $30కి చేస్తున్నాను. సో మనకి అక్కడ మీటర్ కనిపిస్తూ ఉంటుంది కదా $30 అని. సో వన్స్ $30 అయిపోగానే ఆటోమేటిక్గా ఆగిపోయింది అనమాట. సో దాని తర్వాత మనం అక్కడి నుంచి పంప్ తీసేసి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవాలంతే. సో నేను ఏం చేశానంటే బేసికల్లీ ఓషావాలో 2 రెస్టారెంట్ పక్కనే ఉంటాయి. ఒకటేమో సింప్లీ సౌత్, ఇంకోటేమో దీని పేరు ఏం పేరురా అంటే పేరు ఎక్కువ గుర్తుంటలే, సాచీస్ అని. సో నేను ఎక్కడికి వచ్చినా ఒకటే మెను, ఫస్ట్ మటన్ సూపు, మటన్ బిర్యానీ ఆర్ మటన్ పులావ్, చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్. ఇలా మనం మండీ తిన్నాను అనిపించింది కదా, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఇది ఫస్ట్ నేను ఆర్డర్ చేసిన పాయ సూప్. సో మేము 1/2 చేసాం. మనోడు ఆయిల్ చూడండి అంటది ఎంత తీసాడో బయటికి, ఎక్కడ తీసినా మొత్తం ఆయిల్ బయటికి తీసాడు. నాకైతే టేస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ రెండింటి మాత్రం ఇంకా టేస్ట్ చేయలేదు, ఆ టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చెప్పు మనం తిన్నది ఏంటిది, చిల్లీ చికెన్ కదా ఇది, పచ్చిమిరపకాయ 65 అండి. ఎలా ఉంది టేస్ట్? 6.5. అంటే ఎందుకంటే నీకు ఏది నచ్చింది, ఏం నచ్చలేదు వీళ్ళ దాంట్లో? ఏం నచ్చలేదు అంటే బాగానే ఉంది కానీ అంత బాగాలేదు. అంత చెప్పు సూపర్ అన్నదా? నాకేం నచ్చిందంటే ఈ చికెన్ మాత్రం అచ్చం
గోంగూర టేస్ట్ వస్తుంది, అలాగే రైస్ కూడా బాగుంది. దాని మీద ఈ ఆనియన్స్ ఉంటాయి చూసావా, ఇది కూడా బాగానే ఉంది. సో నేనైతే సేమ్ 6.5 అవుట్ ఆఫ్ 10కి 6.5 to 7, కానీ ట్రై చేయొచ్చు ఒకసారి. మరీ చండాలంగా అయితే ఏం లేదు, కానీ టేస్ట్ మొత్తం బాగుంది. ఇందాక మనం చికెన్ తిన్నాం కదా, సో బేసికలీ చికెన్ ఎలా ఉందంటే చికెన్ 7 out of 10 అలా అయిపోవచ్చు. కానీ మటన్ మాత్రం నాకు ఎందుకో మటన్ అంటే చాలా ఫేవరెట్. మటన్ అలా ముక్క తింటే నాకు బాగా నచ్చింది. సో ఇది కొంచెం బాగుంది కాబట్టి, అంటే నేను ఇంట్లో చేసుకునే దానికన్నా చాలా బాగుంది. నా స్కిల్స్తో పోలిస్తే బాగుంది కాబట్టి దీన్ని బాగుంది అంటున్నా. కొంతమంది అల్ట్రా చెఫ్స్ అయితే మాత్రం వాళ్ళు నచ్చుతుంది. నాకైతే 8.3 out of 10. మటన్ ముక్క మాత్రం చాలా బాగుంది, గ్రేవీ కూడా చాలా బాగుంది. సో మండి ప్లేట్లు కూడా అంటే చూడడానికి మాత్రం పొడుగ్గా ఉంది, కానీ రైస్ క్వాంటిటీ సరిపోయింది. సో మేము ఇద్దరం 2 సపరేట్ మండీస్ చెప్పాం. ఆ 2 సపరేట్ మండీస్లో కూడా ఇంకా చాలా మిగిలిపోయింది, ఇంకా టేక్ అవుట్ తీసుకెళ్తాం. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది మాత్రం ఫ్రీగా ఆనియన్స్, లెమన్ ఇచ్చారు. నాకు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా $2 ఛార్జ్ చేస్తారు, వీళ్ళు మాత్రం పెద్ద మనసుతో ఫ్రీ ఇచ్చారు. ఇంక యాంబియన్స్ అంటారా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. కానీ ఇంకా బిల్ వేయలేదు కదరా, ఫ్రీ అంటే ఫ్రీ ఇచ్చారంటే నేను రివ్యూలు అక్కడే రాస్తా, ఇలాంటి రివ్యూ రెస్టారెంట్కి ఎవరు రాదని. ఇది బీపేస్తా, కానీ నా ఎందుకు ఎవరైనా ఆనియన్స్ డబ్బులు ఛార్జ్ చేస్తే మాత్రం నాకు భలే కోపం వస్తుంది. సరే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇది ఈ రెస్టారెంట్ రివ్యూ. బేసిక్గా రెస్టారెంట్ రివ్యూ కానీ నేను తినే ఫుడ్ రివ్యూస్ అన్నీ ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా. ఫ్రిడ్జ్లో పెట్టింది ఇది. ఓకే, సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పు ఆప్రికాట్ డిలైట్ ఎలా ఉంది? చాలా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆప్రికాట్ డిలైటా? 9 out of 10. వాడెక్కడో $2 ఎత్తుకొచ్చి నీకు $6 అమ్మేస్తున్నాడు రాడు. ఓకే గైస్, మనం అయితే ఆప్రికాట్ డిలైట్ తినేస్తున్నాం. సో తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో బేసికల్లీ నాకు తినిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది, అందుకే ఆ రెస్టారెంట్ కాకపోయినా ఈ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ యాంబియన్స్ కొంచెం ప్రీమియంగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ మంది జనం కూడా ఇక్కడికే వస్తారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది.